న్యాయస్థానం పెను ముప్పులో ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. కీలక తీర్పులు చెప్పే సీజేఐనే ఇలా వాపోయారంటే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి, కారణాలేంటి అనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సీజేఐ చెప్పినట్లు న్యాయ వ్యవస్థ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు అని ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. కింది కోర్టు, హైకోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తారు. సర్వోన్నత న్యాయస్థానంలో తప్పక న్యాయం జరుగుతుందని అంతా ఆశిస్తారు. కానీ ఇప్పుడదే సుప్రీంకోర్టు ప్రతిష్ట దెబ్బతీసేందుకు, సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తినే టార్గెట్ చేసేందుకు పెను కుట్ర జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు చేసింది మరెవరో కాదు, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్. న్యాయ వ్యవస్థను అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని, ప్రస్తుతం దేశ న్యాయ వ్యవస్థ పెను ముప్పులో ఉందని అన్నారు. అంతేకాదు, దీని వెనుక ఓ పెద్ద శక్తి ఉందని ఆరోపించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. తనను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ లైంగికంగా వేధించినట్లు ఓ మహిళ ఆరోపించడంతో న్యాయ వ్యవస్థలో పెద్ద దుమారం చెలరేగింది. సీజేఐపై ఆరోపణలు చేస్తూ 22 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు 24 పేజీల అఫిడవిట్తో పాటు సంక్షిప్త లేఖలు పంపించారు ఫిర్యాదుదారు. ఆమె మరెవరో కాదు, గత డిసెంబర్ వరకు సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్గా పనిచేశారు. విధుల్లో నిర్లక్ష్యం, ఇతరత్రా కారణాలతో ఆమెను విధుల నుంచి తొలగించారు. ఆమె ఇప్పుడు తనతో పాటు సుప్రీంకోర్టులో పనిచేస్తున్న తన మరిదిని కూడా డిస్మిస్ చేశారని, తన భర్తను వేధిస్తున్నారని, తనను పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీజేఐపై అభియోగం మోపారు. గత ఏడాది అక్టోబర్ 10, 11 తేదీల్లో సీజేఐ నివాసంలో విధి నిర్వహణలో ఉండగా తనను లైంగికంగా వేధించినట్లు జడ్జిలకు ఫిర్యాదు చేశారు ఆ మహిళ. తాను లొంగకపోవడంతోనే విధుల నుంచి తొలగించారని, తన కుటుంబాన్ని కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారని ఆరోపించారామె. భారత ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక ఆరోపణలకు సంబంధించిన కథనాలు లీఫ్లెట్, వైర్, స్క్రాల్, క్యారవాన్ ఈ 4 వెబ్సైట్లు ప్రచురించాయి. దీంతో వివాదం పతాక స్థాయికి చేరుకుంది. అంతేకాదు, సీజేఐ స్పందన కోరుతూ అది కూడా 10 గంటలు మాత్రమే సమయం ఇస్తూ వెబ్సైట్లు మెయిల్స్ పంపించాయి. దీంతో అత్యవసరంగా శనివారం సెలవు దినమైనా సరే తన నేతృత్వంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో ఓ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. ఆరోపణల వెనుక ఎలాంటి కుట్ర దాగుందో వివరించారు. ఓ పెద్ద శక్తి కుట్ర చేసిందని ఆరోపించారు. మిగిలిన అంశాలను బెంచ్ సహచరులు పరిశీలిస్తారని అర్ధాంతరంగా వెళ్లిపోయారు చీఫ్ జస్టిస్. ఆ తర్వాత ఎలాంటి ఉత్తర్వు జారీ చేయకుండానే విచారణను వాయిదా వేసింది ధర్మాసనం.
న్యాయ వ్యవస్థను కాపాడుకునేందుకు లౌకిక ప్రజాస్వామ్యవాదులు మేధావులు అంతా ముందుకు కదిలి రావాలని పిలుపునిచ్చారు సీనియర్ న్యాయవాది టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యల నేపథ్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సర్వోన్నత న్యాయస్థానంపై జరుగుతున్న దాడిని అంతా ఖండించాలన్నారు. రాజ్యాంగ ప్రజాస్వామ్య రక్షణకు మూలస్తంభంగా నిలిచే సర్వోన్నత న్యాయస్థానంపైన సీజేఐ పైన జరుగుతున్న కుట్రలను అడ్డుకోకపోతే భావితరాలు క్షమించమంటున్న కనకమేడల రవీంద్ర కుమార్తో మా విజయవాడ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. న్యాయ వ్యవస్థపై పెద్ద కుట్ర జరగబోతుంది. అతిపెద్ద శక్తి దీని వెనక ఉండి కథంతా నడిపిస్తుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆయన చేసిన ఆవేదన అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించేందుకు మన దగ్గర సీనియర్ న్యాయవాది టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, చీఫ్ జస్టిస్ గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? న్యాయ వ్యవస్థ పైన ఇలాంటి అది వ్యక్తి కాదు. ఆయన చీఫ్ జస్టిస్ అనేది వ్యక్తి కాదు, అదొక సంస్థ, రాజ్యాంగ సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ. ఈ దేశాన్ని అన్ని రకాలుగా రక్షించగలిగినటువంటి రాజ్యాంగ సంస్థ. అట్లాంటి సంస్థలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పైన ఆధారరహితమైన ఆలోచనకు అవకాశం లేనటువంటి ఆరోపణలు రావడం అనేటటువంటి దురదృష్టకరం. అలాంటివి వ్యక్తిని కాదు, వ్యవస్థని కించపరిచే విధంగా ఉంటాయి. అందుకని వ్యవస్థలను కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. సరే, దీని మీద అసలు వెనక ఎవరున్నారా ఏంటి అనేటటువంటి విషయాన్ని కాసేపు పక్కన పెడితే దానిపైన సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగితే తప్ప ఇట్లాంటి వాస్తవాలు బయటికి రావు. ఏది ఏమైనప్పటికీ ఈ స్టేజ్లో మనం చేయవలసినటువంటిది ప్రధానంగా ఒక న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీయటానికి, లేదా న్యాయ వ్యవస్థలో కీలకమైన బాధ్యతలు, ప్రధానమైనటువంటి బాధ్యతలు వహిస్తున్నటువంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తులపైన అగౌరవపరిచి సమాజంలో అండర్మైన్ చేసే విధముగా ఈ రకమైనటువంటి ఆరోపణలు తీసుకురావడం పరిణామం ఎటువంటి పరిస్థితులను ఆహ్వానించదగింది కాదు. అంతేకాకుండా దీన్ని ఖండం చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. వ్యవస్థను కూడా కాపాడుకోవచ్చు, న్యాయ వ్యవస్థను కూడా మనం కాపాడుకోలేని పరిస్థితి కనుక వస్తే ఇక ఈ దేశం ఎటు పడుతుందో, ఎటు వెళుతుందో ఏంటో, అసలు ఈ ప్రజాస్వామ్య మనుగడ ఏమిటి? రాజకీయ వ్యవస్థలు, సంస్థలు, ఇతర సంస్థలు ఒక ఎత్తు అయితే న్యాయ వ్యవస్థ ఒకటే స్వతంత్ర ప్రతి కలిగిన ఎత్తు, అదొక వ్యవస్థ సపరేట్. వీటన్నిటిపైన కూడా కంట్రోల్ చేసి మొత్తం అంతా చేసి ఒక ఆర్డర్లో పెట్టగలిగినటువంటి ఫైనల్ రెమెడీ ప్రజలకు ఉన్నటువంటి చివరి ఆయుధం న్యాయ వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థను కూడా ఏదో ఒక రకంగా కించపరిచి లేదా వ్యక్తులని డిమోరలైజ్ చేసి సిస్టమ్ని డీయాక్టివేట్ చేసి తద్వారా ప్రయోజనాలు పొందాలనేటటువంటి కుట్రలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చీఫ్ జస్టిస్ గారి వ్యాఖ్యలను కనుక చూసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి ప్రమాదం న్యాయ వ్యవస్థ మీద పొంచి ఉన్నది. దాన్ని మనం ప్రతిఘటించి వ్యవస్థ స్వతంత్రను కాపాడుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైనది. కనుక సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల శక్తులు అందరూ కూడా వాళ్ళ యొక్క శ్రమ వడ్డీ, వాళ్ళ యొక్క మొత్తం అన్ని రకాల ఆయుధాలను అంటే వాళ్ళ యొక్క మేధా సంపత్తిని వీటన్నిటిని ఉపయోగించి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవటానికి తగిన చర్యలు తీసుకొనకపోతే ఇక ఈ దేశం ఏమైపోతుందో అనేటటువంటి పరిస్థితిని, భయాందోళనలు, ఇప్పటికే వ్యవస్థలో అనేక రకాల భయాలు, ఆందోళనలు, సంస్థలపైన ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి. అయితే వాటన్నిటిని దీంతో మిక్స్ చేసి చూడలేం. కానీ ఇట్లాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ పైన, ఇందులో ఉన్న ప్రధానమైనటువంటి ఈ వ్యవస్థని లీడ్ చేసేటటువంటి ఉన్నత గౌరవమైనటువంటి వ్యక్తులపైన ఇలాంటి సభ్య సమాజం హర్షించదు. ప్రస్తుత పరిస్థితుల్లో చట్టపరంగా న్యాయం జరగకపోయినా, రాజకీయ పరంగా న్యాయం జరగకపోయినా కేవలం న్యాయ వ్యవస్థను నమ్ముకుని పేదవాదుల నుంచి ధనికుల వరకు అందరూ కూడా కోర్టులను ఆశ్రయిస్తడం జరుగుతూ ఉంటుంది. అది కేవలం ఈరోజు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు చూస్తే డబ్బుతో నన్ను కొనుగోలు చేయలేరు కాబట్టి ఒక మహిళని అడ్డం పెట్టుకుని ఇట్లా తనను న్యాయ వ్యవస్థను రెండు భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. అదేనండి, నేను చెప్పింది కూడా అదే. న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టు ఈ దేశంలో ప్రప్రథమైనటువంటి అపెక్స్ కోర్టు, పెద్ద కోర్టు ఉన్నటువంటిది. అది స్వతంత్ర ప్రతిపత్తి రాజ్యాంగాన్ని అన్ని విధముల కూడా రక్షించి అమలు చేయగలిగినటువంటిది, సత్తా ఉన్నటువంటిది. మిగతా వ్యవస్థలన్నీ విఫలమైనప్పుడు న్యాయ వ్యవస్థ తప్పనిసరిగా జోక్యం చేసుకుని రక్షించినటువంటి సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి.
అట్లాంటి సందర్భం అట్లాంటి వ్యవస్థని కూడా నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రయత్నం అది ఎటువంటి నుంచి జరిగినా ఎవరు చేసినా ఎలా చేసినా దాన్ని మాత్రం అది ఐరన్ రాడ్తో దాన్ని హ్యాండిల్ చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ న్యాయ వ్యవస్థ మీద జరిగేటటువంటి దాడిని ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నట్టయితే భవిష్యత్ సమాజం మనం క్షమించదు. ఈ సమాజంలో ఒక ఉనికిని కోల్పోతాం. వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థలు ఉనికిని కోల్పోతాయి. ప్రజాస్వామ్యం అనేటువంటి ఉనికి కోల్పోతుంది. న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత కోల్పోతుంది. అల్టిమేట్గా ఈ కోట్లాది ప్రజలు ఉన్నటువంటి ఈ రాష్ట్రం, ఈ దేశం ఎటు తీసుకుని గమ్యం ఎటా అనేటువంటిది గమ్యం లేని ప్రయాణం చేయవలసిన దుస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఇప్పటికైనా సరే ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల ఫోర్సెస్ అందరూ కూడా ముక్త కంఠంతో ఇట్లాంటి వ్యవహారాలపైన స్పందించి చాలా ఇమ్మీడియట్గా న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవటానికి సమాజం ముందుకు రావాల్సినటువంటి సమయం ఆసన్నమని నేను భావిస్తున్నాను. సీనియర్ న్యాయవాదిగా మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు అందరూ కలిసి రావాలని చెప్తున్నారు మన న్యాయ వ్యవస్థను కాపాడుకోవడానికి. అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం. అలాగే మేధావులు అందరూ కలిసి వస్తే ఎట్లా ఫైట్ చేసి మన న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి? ఫైట్ చేయటం అంటే దీనికోసం విధి పోరాటాలు చేయవలసిన అవసరం లేదు. కానీ అట్ ది సేమ్ టైం నేరం చేసేవాడే నేరస్తుడు కాదు. నేరం జరుగుతున్నప్పుడు నేరాన్ని తెలిసి చూస్తూ ఉండేవాడు కూడా నేరస్తుడు అనేటటువంటి సామెతను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవస్థను కాపాడుకోవడం కోసం జరిగే నేరాన్ని చూస్తూ కూర్చోకుండా దీన్ని న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటానికి లౌకిక ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఇట్లాంటి వ్యవస్థను కాపాడుకోవటానికి ముందుకు రావాలనేది నా ఉద్దేశం. ముందుకు రావడం అంటే ఆ వ్యవస్థ మీద జరిగేటటువంటి దాడిని తీవ్రంగా ఖండించి ప్రజాస్వామ్యాన్ని మనుగడను కాపాడుకోవడానికి రాజ్యాంగం యొక్క పరిరక్షణ కోసం ఉన్నటువంటి ఏకైక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థని మీద ఇలాంటి ఆరోపణలు ఎన్ని కూడా చేసి రాకుండా ఉండటం కోసం దానికి ప్రజల్లో ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజల్లో ఇప్పటికి న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని మరింత పునరుద్ధరించే విధంగా, ఎందుకంటే ఆ నమ్మకాన్ని కోల్పోయి వ్యవస్థను నిర్వీర్యం చేయటం ద్వారా కొన్ని దుష్టశక్తులు ప్రయోజనాలు పొందాలనే ప్రయత్నాల్లో భాగంగా ఇట్లాంటి ఆరోపణలకు కనిపిస్తున్నాయి అనేది అర్థమవుతున్నది. ప్రధాన న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలలో కూడా ఆ ధ్వని స్ఫురించింది. అందువల్ల ఇలాంటి సమయంలో అందరూ ఆ సంస్థను బలోపేతం చేయటానికి ముక్త కంఠంతో కలిసి ఉండాలనేది నా భావన. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా న్యాయ వ్యవస్థను రక్షించుకునేందుకు మేధావులు, ప్రజలు అందరూ సమైక్యంగా కలిసి ముందుకు రావాలని. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే ఏకైక సంస్థ న్యాయ వ్యవస్థ. ఇప్పుడు నేటికి కూడా భయం లేకుండా ఎంతో భద్రతగా ఉన్నారంటే కేవలం న్యాయ వ్యవస్థే కారణం అని చెప్పి కనకమేళ రవీంద్ర కుమార్ గారు చెప్తున్నారు. అందుకని ఇప్పటికైనా అందరూ కలిసి ఐక్యంగా ఎవరైతే ఈ దుష్ట శక్తి ఉన్నారో వారందరినీ కూడా తరిమి కొట్టి మన న్యాయ వ్యవస్థను మనం రక్షించుకునేందుకు ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తున్నారు. రమేష్తో వరప్రసాద్, ఏబిన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.